గప్పుడే కొనేసి ఉంటే అయిపోవు అదనుకు చేతిలో పైసలు కూడా ఉండే. ఈయననేమో చెప్తే ఈనడాయే. పక్కింటి ఆమెనేమో అగ్గున్నప్పుడే కొనేసిందట. మా ఇంటి ఆయనకు గింతనన్న తెలియలేదాయే అని ఊళ్ళల్లో అమ్మలక్కలు అనుకుంటుంటే, అరే ఎందుకు అమ్మి తినరా, 4 వద్దులు ఆగితే ఇంకింత లాభం కలిసొచ్చు అని దుక్నపోళ్ళు. ఇంకేం కొంటుంది ఇయ్యుర్రి, మనతోని ఏడైతుంది కొనుడు అని ఊళ్ళల్లో అమ్మలు అనుకుంటున్నాలే కావచ్చు. ఇంతకు దేని ముచ్చటో సమజయ్యే ఉంటది కదా. అవు గదే చూడుర్రి. ఇంతకు మునుపు కొన్నోళ్ళు సంబరపడు, రేపు మాపు కొందామని పైసలు మూలిగా పెట్టుకున్నోళ్ళు మదనపడు. మస్తు పరేషాన్ చేస్తుంది ఇప్పుడు పసిడి బొమ్మ. ఆవు బంగారం కొనుడే బంగారం అయ్యేటట్టున్నది రాను. ఇప్పటికే 70,000 దాటిందంటే ఇప్పుడు ఇంకో 5,000 చేతిలో పట్టుకుంటే గానీ మెడలకు రానంటున్నది బంగారం. అంటే 75,000కు మీదనే అయిందన్నట్టు తులం బంగారం ధర. ఇంతటితోనన్నా ఆగుద్దా అంటే అది లేదు, ఇంకింత పెరిగేటట్టే ఉన్నది అని అనుకుంటుండట బంగారం దుకాణపోళ్ళు. నిన్న మొన్నటి దానిక జరంత తగ్గుతుంది అనుకుంటుంటే ఇప్పుడు ఒక్క పాలే కొండకి కూస్తుంది పుత్తడి కోడి. పైసలు ఉన్నోళ్ళంతా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు బంగారం మీదనే పెట్టేటాలకు మొగుళ్ళు దాకుతున్నాయి బంగారం రేట్లు. షేర్ మార్కెట్ లో $2,400 మీదనే అయిందట. ఇక ఇదిట్టుంటే బంగారం ఒకటేనా, నేనేమన్నా తక్కువనా అనుకున్నదో ఎటనో గాని నీ ఎమ్మడే నేను అనుకుంటా బంగారం వెనకంగానే ఎండి కూడా కొండెక్కి కూస్తుందట. కిలో ఎండికి 96,000కు మీదనే అయిందట. ఇటనే ఉండేనా అంటే సాదా సీదా పేదోళ్ళు బుడ్డోళ్ళు బంగారం తగిలించుకోడు కష్టమే అవుతుంది. ఇక తులదూగే సంపాదన లేకుండా ఒంటి మీద తులం బంగారం ఉండాలంటారు. తులం ముచ్చట దేవుడే కానీ తూకం మీద ధర చూస్తేనే గుండెలు బయలేదట్టున్నాయి పోండ్రి.